హాయ్ అండి, నమస్తే, జై శ్రీరామ్. నేను ఇత్తడి సామాన్లు తెప్పించుకున్నానండి. బాక్సెస్ చాలా బాగున్నాయి. మా మమ్మీ వాళ్ళ ఊరు నుంచి తెప్పించుకున్నాను. అక్కడ తక్కువ రేటు ఉన్నాయి. ఇత్తడి మనకి క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఇవి ఎందుకు తెప్పించానంటే వీటి పర్పస్ వచ్చి మన దేవుళ్ళకి నైవేద్యాల కోసం సామాన్లు పెడతాం కదండి విడిగా, అవి పెట్టుకోవడం కోసం ఇలా అయితే కనుక బెటర్, ఎవరు టచ్ చేయరు అని చెప్పేసి ఇలా తీసుకున్నానండి. ఏదో నాకు అలా ఇష్టం అన్నమాట, అందుకని తీసుకున్నాను. చాలా బాగున్నాయండి ఇవి. 4 మనకి 6 బాక్సెస్ సెట్ వచ్చి మనకి 4000 చేంజ్ పడింది. బెటర్ ప్రైస్ అండి నిజంగా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. నాకు డౌట్ వచ్చింది ఇవి విరిగిపోతాయేమో, క్రాక్స్ వస్తాయేమో అని, కానీ అస్సలు అలా కాదండి. చాలా హెవీ క్వాలిటీ ఉంది. డబ్బా కూడా మనకి హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇవి పెద్ద డబ్బా కూడా మనకి దగ్గర దగ్గర 1.5 కేజీ అలా పడుతుందండి. మొత్తం వెయిట్ ఎంత ఉన్నాయో తెలీదు. వెయిట్ ప్రకారమే ప్రైస్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర క్వాలిటీస్ బాగుంటాయండి చాలా వరకు. ఇత్తడి సామాన్లు పూజ పర్పస్కి ఇత్తడి అంటే కుదిరిన వాళ్ళండి, కుదరలేని వాళ్ళు ప్లాస్టిక్ కూడా వాడుకోవచ్చు. నేను ప్లాస్టికే వాడేదాన్ని, కాకపోతే ఇవి తీసుకుందాం అనుకుని ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. ఇప్పుడు తీసుకున్నాను అనమాట. శ్రావణ మాసం గుర్తు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. మనం వేస్ట్గా చీరలకి వాటికి వీటికి షాపింగ్లకి డబ్బులు పెట్టడం కన్నా కూడా ఒకటి సేవ్ చేసుకోవాలి, రెండు ఇలా వేటి మీదన్నా మనం మన ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇవి కూడా తీసుకున్నానండి. ఇవంటే చాలా చిన్నదండి ఇది. మార్నింగ్ నేను పాలు పెడతాను దేవుడి దగ్గర, అవి మరగబెట్టడం కోసం తీసుకున్నానండి. చాలా అంటే చాలా చిన్నదండి. చక్కగా మనకి 1/2 లీటర్ మిల్క్ వస్తాయి దీనిలోకి. 1/2 లీటర్ కూడా మన చిన్న పావు గ్లాస్ ఉంటుంది కదా, అంత వస్తాయి అన్నమాట. నాకు చిన్నగా దేవుడికి ఎప్పుడైనా నైవేద్యాలు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి, కానీ పెద్దవి ఉన్నాయి. బాగా పెద్దవి కాకుండా జస్ట్ ఒక 1 గ్లాస్, ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ రైస్, కొంచెం మనం అలా వండుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కదండి. అందుకని వెయిట్ చాలా ఉందండి. వెయిట్ అయితే చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి రెండు. ఇంకో చిన్న దబరా కూడా తెప్పించుకున్నాను అనమాట. నాకు లోపల అవి పూత వేసి అంత నచ్చవండి, అందుకని ఇలాంటివి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇవి కళాయి ఒకటి తెప్పించుకున్నానండి. నేను జలం సీట్ సామాన్లు యూజ్ చేయడం ఆపేసాను అనమాట. ఎప్పటి నుంచో 2-3 ఇయర్స్ అవుతుంది. కళాయి ఒకటి అలాంటివి కావాలని ఎత్తుకని దొరకలేదు. అక్కడ ఉన్నాయండి ఈ షాప్లోనే పక్కన. బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్. నెక్స్ట్ టైం చూసి మళ్ళీ డబ్బులు దాచుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక సెట్ తెప్పించుకుంటే కనుక అన్ని సరుకులకి వచ్చేస్తాయి అన్నమాట.